అయ్య బాబోయ్! ఈ ఏడాది మాత్రం ఆనందం అంతా ఇంత కాదన్నమాట. వేరుశనగ చేను కోస్తుంటే సంతోషమైతే పట్టలేకపోతున్నాం. అంత సంతోషంగా ఉంది. ఎందుకు అనుకుంటున్నారా? మన చెట్టుకొచ్చేసి ఒక చెట్టుకి 100 కాయలకు పైగా అయితే కాసినాయి. హాయ్! హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఎట్లున్నారు? అందరూ మంచిగున్నారా? అందరూ మంచిగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. రైతు సోదరులకి ముఖ్యంగా అందరికీ హాయ్ అండి. ఇప్పుడైతే మేము పొద్దున్న 6కి అయితే మనకి చేనుకైతే బయలుదేరుతున్నాము. ముందు చేనుకి, బాయికి పోవాలి అంటే ఎద్దుల బండ్లయితే కట్టుకొని ఎళ్ళేటోళ్ళు. ఇప్పుడైతే మేము 2 వీలర్‌లో అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఎద్దుల బండ్లు చూద్దామన్నా గూడా అస్సలు కనిపిస్తలేవు. ఏమంటారు? ఇప్పుడంతా జెర్సీ ఆవులే అండి ఫేమస్. ఎద్దులు యాడ నాకైతే అస్సలు అగపడతలేవులే గానీ, మా పక్క అస్సలు లేవు ఎద్దులైతే. ఇంకైతే చేనుకాటికి రాగానే మా వాళ్ళు యుద్ధానికి సిద్ధమా అన్నట్టయితే రెడీ అవుతున్నారు. మా ఆయనేమో రుమాలు కడుతున్నాడు. మా అమ్మమ్మేమో బట్టలన్నీ అయితే పైకైతే చెక్కిస్తుంది. వరి చేను, శనిగి చేను 2 ఒకటే పట్టి రావడం వల్ల మేమైతే తెగ ఇబ్బంది పడ్డామన్నమాట. శనిగి చెట్లు నీళ్లు పారగట్టడానికి. మడికి, శనిగి చెట్లకి నీళ్ళైతే అస్సలు అయితలేవు. ఇంకా శనిగి చెట్లయితే అన్నీ ఎండిపోయి వచ్చినాయి. అయినా గూడా పర్లేదండి. మంచిగా కాపైతే మంచిగొచ్చింది. ఇంక సూర్య భగవానుడు మీరప్పుడే వచ్చారా? నేను గూడా వచ్చేస్తున్నా ఉండండి బగబగా మండుతాను అని జెప్పేసైతే సూర్యుడు గూడా అయితే వచ్చేస్తున్నాడు. ఇంక సూర్యుడు లెవ్వకముందే అయితే మేమైతే చేనులో అయితే పడిపోయినాం. 2 మునాలైతే పెరిగేసిన తర్వాత నాకైతే ఒక రాగి చెట్టయితే కనిపించిందన్నమాట. ఇంక దాంట్లో రాగిన్నయితే తెంపుకున్నా. కనిపిస్తున్నాయి కదా! తెల్లగా ఇవే అన్నమాట రాగులు. చిన్నప్పుడైతే మంచిగా ఇలా కోసుకొని, కాల్చుకొని, ఉప్పు, కారం పెట్టుకొని అయితే తినేటోళ్ళము. ఇప్పుడు అన్నీ మర్చిపోయినాంలే అండి. మా అమ్మ అయితే ఇప్పుడు 8:30కైతే భోజనం అయితే పట్టుకొనొచ్చింది. ఇంక భోజనం అయితే చేస్తున్నాము. భోజనం టైం అయ్యింది కదా! మా పక్క మార్నింగు 7కి అయితే వస్తారన్నమాట కూలి వాళ్ళు. నేను, అమ్మమ్మ, మా ఆయన ముగ్గురమైతే మార్నింగొచ్చి ఇంకా 3 మునాల పట్టయితే పెరికేసాము. ఇంకిప్పుడైతే రాగి సంగటి, కందిబ్యాళ్ళ పప్పయితే చేసింది అమ్మ. ఇంకిప్పుడైతే తింటున్నామన్నమాట. ఇంకా మీదేమేం కూరలో అయితే కామెంట్ చేయండి. ఒకసారి మీరే చూసేయండబ్బా! ఏ విధంగా ఉన్నాయి కాయలు అని చెప్పేసి. మా వాళ్ళైతే మస్తు ఆనందంగా ఫీలవుతున్నారు. మా అమ్మ అయితే అంటుంది, "ఒక చెట్టు ఏంది ఇంతగాను అరలకపోయింది" అని జెప్పేసి. ఈ చెట్ల గురించి ఇది ఏ విధంగా వెయ్యాలి అన్నది గూడా నేను ఇంకా మంచి మంచి నెక్స్ట్ ముచ్చట్లలో అయితే ఖచ్చితంగా జెప్తాను. ఇప్పటికి ఇదొచ్చేసి నాలుగోసారన్నమాట శనిగ చెట్లు పెరకడం. అంటే పారిందయితే పెరుక్కుంటున్నాము. అంతా ఒకటేసారి పెరకడానికి నీళ్ళైతే ఎళ్తలేవన్నమాట. అందుకని చెప్పేసి రోజుకో బిట్టయితే అట్లా పెరుక్కుంటున్నాము. ఇప్పటికి 2 సార్లు పెరికిన చెట్లయితే మొత్తం అయితే కంగానం అయిపోయినాయి. శనగకట్టి గూడా అయితే ఎత్తి పెట్టేసినాము. కాయలు గూడా కొలిచేసి, ఎండబెట్టేసి అవి గూడా అయితే బస్తాలకేసి ఎత్తి పెట్టేసామన్నమాట. అన్నీ ఒక్కటేసారి వస్తే అమ్ముదాం అన్నట్టు ముందు కోసిన కాయలు అన్నీ తెచ్చి బస్తాలకేసి ఇంట్లో అయితే పెట్టేసినాము. ధర ఉంటే అంటే అమ్మకానికి పెడతాము. ధర లేదంటే అలానే ఇంట్లో అయితే స్టోర్ చేద్దామనేసి అనుకుంటున్నాము. ఎర్రగడ్డలు, శనగ చెట్లు అన్నీ ఒకటే పట్టే రావడం వల్ల లాస్ట్ టైం పెరికిన శనగ చెట్లొచ్చేసి కూలీ వాళ్ళతో పెట్టి అయితే ఇడిపించి ఇచ్చినాము. డబ్బా వచ్చేసి రూ. 50 ఎర్రగడ్డలు కోయడానికొచ్చేసి బస్తాకొచ్చేసి రూ. 100 మనకేం మిగిలేదేముండదు ఎర్రగడ్డలలో అయితే. శనగ చెట్లకు కూడా ఎందుకులే కూలి వాళ్ళన్నట్టు మేమే అయితే పోరాడుకుంటున్నాము. ఎర్రగడ్డలకి 10 మంది కూలి వాళ్ళైతే అయినారు. వాళ్ళకి 300 కూలి. బస్తాకొచ్చేసి రూ. 100 400 చూసారా ఏం మిగులుతది? అసలు ఇప్పుడు ఉన్న ధరల్లో అస్సలు ఏది కూడా లాభం రాదు. గింజల కాటు నుంచి దున్ని దుక్కులు చేసి, ఇత్తనాలు జల్లి, మందులు, కూలి వాళ్ళు, గడ్డి పెరకడము ఇలా ప్రతి ఒక్కటి లెక్కేసుకుంటా పోతే ఒరిగేది ఏం లేదన్నమాట. శనగ చెట్లు పెరకడం అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 6కి వచ్చినాము. కరెక్ట్‌గా మిట్ట మధ్యాహ్నం 12కి కరెక్ట్‌గా అయితే అయిపోయిందన్నమాట. నీళ్ళు కూడా కరెంట్ వచ్చేసింది 8కి. ఇంకొక బిట్టుకైతే నీళ్ళైతే పోతున్నాయి. మా అమ్మమ్మేమో నేను ఇక్కడే ఉంటాను అన్నది. సరేలే నీ ఇష్టం అని చెప్పేసి మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారా మా ఆయన ఎంత దబాయిస్తున్నాడో నా మీద. అసలు నాకైతే ఒక చిన్న హెల్త్ ఇష్యూ ఉంది అండి. నా వల్ల అస్సలు కాదు. అయినా కూడా చేస్తున్నా. అయినా కూడా మా వాళ్ళకి కొంచెమైనా ఇది లేదండి బాబోయ్. ఒక్కసారి వాదుల మీద మీరే చూసేయండి కాయలు ఏ విధంగా ఉన్నాయని చెప్పేసి. K6, K9 అయితే అవి ఒక రకం అన్నమాట. అవన్నీ ఒకటే తాకే కుచ్చుగొస్తాయి. ఓడగలు మంచిగా సాగి అన్నీ ఒకటే తాకే కుచ్చుగా అయితే వస్తాయన్నమాట. ఇవి ఆ విధంగా కాదు. కొమ్మకి, రెమ్మకి అయితే కాయలు అరలకపోతాయి.
మా ఆయన అంటుండు చెట్లు పెరికినప్పుడు, "నువ్వు చెప్పినట్టుగా నువ్వు డ్రమ్ము దోసినింటే నేను ఇంకీడే కూర్చొని తోడుకుంటా ఉండాల్సి వచ్చు. ఈ చెట్లు అట్లా కాసినాయి" అని చెప్పేసి అన్నాడు. ఇంకా డ్రమ్ము గాని తోసినింటే ఇంకా మస్తయితే కాసండి. గింజలు కూడా చూడ్డానికి మస్తున్నాయి. బాగా లావులు, దప్పగా ఉండాయన్నమాట గింజలు కూడా. ఈ విధంగా కాయలు కాస్తాయని అస్సలు అనుకోలేదు. ఈసారైతే మాకు అత్తమ్మ వాళ్ళ ఊరి దగ్గర అయితే వేద్దాం అనుకుంటున్నాము. అక్కడ మంచిగా నీళ్ళకి అనుకూలం అన్నమాట. నీళ్ళు అనేది ఇబ్బంది ఉండదు. చూద్దాం ఆడ ఏ విధంగా కాస్తాయి అని చెప్పేసి. ఖచ్చితంగా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయడం అస్సలు మర్చిపోవద్దే. ఇప్పటికీ అమ్మ ఇన్ని సార్లు శనగ చెట్లు పెరికినామా, ఇంకా యాస్క చెట్టు ఇంకొక తోట ఉన్నాయి. ఆ ఎండలు బీభత్సంగా కొడుతున్నాయి. అవేమో తొగుడైపోయినాయి అన్నమాట. ఇంక ఇంటికెళ్ళి భోజనం చేసి మళ్ళీ క్యారెట్ చేను దగ్గరకైతే వచ్చేసినామండి. ఒక పని అయితే ఏదో ఒక పని అయితే చేసుకోవచ్చు కానీ ఈ విధంగా ఇన్ని పనులా? దాంట్లో ఏలు బెట్టును, దీంట్లో ఏలు బెట్టును అన్నీ సగం సగమే చేసినాం. ఈ ఏడాది ఏందో శనగ చెట్లు సగం అయిపోయినాయి. క్యారెట్ల చెత్త తీయడము సగం అయిపోయింది. రాగి చేను మా అమ్మమ్మ కొంచెం కోసింది. ఆ రాగి చేను కోయడము కొంచెమే. ఏందో ఈసారి అస్సలు వైదొలిగేట్టుగానే లేవండి బాబోయ్! ఈ పనులు మాత్రం. రూపాయి ఆదాయం లేదు. పనికేమో నిలకడ లేదు అన్నట్టే అయిపోయింది ఈ ఏడాది మా పరిస్థితి. ఇంక సాయంత్రం అయితే పొద్దయితే గుంకిపోతుంది. ఇంక నేను మా అమ్మ గడ్డయితే పెరికినామన్నమాట కొద్దిసేపు. ఇంక మా ఆయన దిబ్బెరుగు తోలడానికైతే పోయిండు. ఒకే ఒక లోడ్ అయిందంట. ఇంకా ఆ లోడ్ అయితే తోలేసి వచ్చేసిండు. ఇంక ఇప్పుడైతే కుప్పలైతే ఎత్తేయాలి. చూస్తున్నారా ఇప్పుడు పెరికిన కుప్పలన్నమాట. ఇవి ఏ విధంగా అయితే గడ్డి పడుతుందో. ఇంతగాను పెంచబెట్టేసి ఎవరైనా ఈ విధంగా పెంచబెట్టేస్తారా? ఏందో అండి స్వామి. ఈ చేనులో ఏమైనా పంట పెట్టాలంటే తలనొప్పి, విపరీతమైన కసువైతే పడతది. దీన్ని అస్సలు సాధించలేము. ఇప్పటికే ఎంతమంది కూలి వాళ్ళు 40 మంది దాకా కూలి వాళ్ళైతే అయినారు. ఇలా లెక్కేసుకుంటా పోతే మనకు ఒరిగేదేమీ లేదులే గానీ, ఇంక మా ఆయనైతే ఇలా ఈ విధంగా గిన్నెలకి, క్రేట్‌కైతే ఎత్తుతున్నాడు. ఇంక నేనేమో ట్రాక్టర్‌లోకైతే ఎత్తేస్తున్నానండి. ఇంకా ఇది అండి ఈరోజుటి ముచ్చట. లాంగు అంటే లెంత్ అయితే ఎక్కువ లేదు, తక్కువగానే ఉంది. ఏమనుకోకండి. చివరి దాకా వీడియో చూసి తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే ఇంకా మరెంతో రైతు పిల్లలైతే ఉంటారు. వాళ్ళకి కూడా సపోర్ట్